అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. నాయనా, నీ మనసులో అనుకున్నది ఎంతో నిష్ఠతో చేశావు. ఆ అమ్మవారి నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తుందయ్యా. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. జై. హాయ్. ఎందుకు జై అనవసరంగా కష్టపడుతున్నావు? అనవసరం ఏంటి? జానుకి ఫస్ట్ ర్యాంక్ రావడం అత్యవసరం. ర్యాంక్ రావాల్సింది జానుకైనప్పుడు కోరుకొని మొక్కు తీర్చుకోవాల్సింది కూడా జానుయే కదా. నిజమే, కానీ నేను వేరు జాను వేరు కాదు. ఇద్దరం ఒకటే. అయినా ఎవరైతే ఏంటి, కోరిక ఇంపార్టెంట్ కదా. కాదు 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 కోరుకునే మనిషే ఇంపార్టెంట్. జాను నేను వేరు కాదు. నేను కోరుకుంటే తను కోరుకున్నట్టే. మరి జానుకు ఆకలేస్తే నువ్వు భోంచేస్తావా? లేదు, జానుయే చేస్తుంది. తనకి దాహం వేస్తే నువ్వు నీళ్లు తాగుతావా? లేదు, తనే తాగుతుంది. మరి తన ఎగ్జామ్ రిజల్ట్ కోసం కూడా తనే మొక్కుకోవాలి, కానీ నువ్వు కాదుగా. అయినా మొక్కుకుంటే కోరికలు తీరిపోతాయి అనుకుంటే అందరూ ప్రయత్నించకుండా మొక్కుకొని ఆగిపోతారు కదా. అంటే అంటే ఏం లేదు బ్రో, మన ప్రయత్నం ఉంటేనే ఫలితం వస్తుంది అంటున్నాను. అమ్మాయి ప్రయత్నం కరెక్ట్గా ఉందో లేదో వెళ్ళి ఆ అమ్మాయినే అడుగు. రోజు కాలేజ్కి వెళ్ళి డే అండ్ నైట్ చదివితేనే 100కి 90 రావడం కష్టం. అలాంటిది కాలేజ్కి వెళ్ళని జానుకి ఎలా వస్తాయి? ఇంపాసిబుల్. వస్తాయి, వచ్చి తీరతాయి. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ నేనే టీచ్ చేశాను కాబట్టి. అవును, నేనెందుకు తను కరెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేశానా? తను కరెక్ట్గా ఎగ్జామ్ రాసిందా? అది జానుతో మాట్లాడితే తెలుస్తుంది కదా. వాడు ఇన్నోసెంట్ అని మాత్రమే కాదు మామయ్య, ఆ యాక్సిడెంట్ చేసింది తనే అని సిద్ధువే కోర్టులో లొంగిపోయాడు. ఒరే బసవా, ఇప్పుడేడ్చి ఏం లాభంరా? ఇది ఇలా జరగడానికి కారణం నువ్వే. నువ్వే గనక నీ కోడల్ని ఆపుంటే ఈ రోజు ఇలా జరిగేదా? నువ్వాడికి ముందే విషయం చెప్పాలిరా. చెప్పి ఆపుంటే గనక ఇంత దాకా వచ్చేదా? ఇప్పుడు చూడు, వాడి గొయ్యి వాడే తవ్వుకుని అందులో వాడే పడాల్సి వచ్చింది. చివరికి అందరూ బాగానే ఉన్నారు. నా మనోడు లోపలికెళ్ళాడు.
నిజమేనమ్మా, నేను విషయం చెప్తే వాడెక్కడ బాధపడిపోతాడనని ఆగిపోయానమ్మా. కానీ ఇలా డైరెక్ట్ గా కోర్టులోనే లొంగిపోతాడని నేను కలలో కూడా అనుకోలేదమ్మా, అనుకోలేదు. నా వల్లేనమ్మా, నా వల్లే. నా చేతులా నా కొడుకుని దూరం చేసుకున్నానమ్మా, దూరం చేసుకున్నాను, దూరం చేసుకున్నాను. అయ్యో, నువ్వు కాదురా, అసలు దీనంతటికి కారణం ఆ తులసి. ముందు దాన్ని చంపాలి. అది ఇంటికొస్తుంది కదా, అప్పుడు చెప్తాను రా దాని సంగతి, అప్పుడు చెప్తాను.